పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. సొంత విమానాలు, రోల్స్ రాయ్ కారులో తిరిగే వాళ్లకి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయరని, నిత్యం ప్రజల మధ్యలో ఉండేవారినే ఆదరిస్తారని పేర్కొన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ముందుగా జైన్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గడప గడపకు, ప్రతి దుకాణాలకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ సుజనా చౌదరి వల్ల విజయవాడకు కానీ, రాష్ట్రానికి కానీ ఏం మేలు జరగలేదని విమర్శించారు. పశ్చిమ కూటమి అభ్యర్థి 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకు ఎటువంటి మేలు చేయలేదని విమర్శించారు. తన వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి చంద్రబాబుకు బ్రోకర్గా వ్యవహరిస్తూ మాత్రమే ఉండేవారని ధ్వజమెత్తారు. ప్రజాసేవ కోసం తన ఆస్తులు అమ్ముకున్నాను తప్ప బ్యాంకులను మోసం చేయలేదన్నారు. తన పేరు చెప్పుకొని కేశినేని డెవలపర్స్ పేరుతో తన సోదరుడు చిన్ని ఎంతో మందిని మోసం చేశారని పేర్కొన్నారు. పశ్చిమంలో వైసీపీ అఖండ మెజారిటీతో గెలవటం ఖాయమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు ఓడిపోయాక సొంత రాష్ట్రం హైదరాబాద్కు వెళ్లిపోవటం ఖాయమన్నారు. కూటమి ఎంపీ, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థులు టూరిస్టులని, వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే విజయవాడ వచ్చారు, ఓడిపోగానే వెళ్లిపోతారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆసిఫ్ కోరారు. 12 ఏళ్ళు రాజ్యసభ చేశాడు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కానీ ఆయన వల్ల ఈ విజయవాడ వెస్ట్కి కానీ, విజయవాడకు కానీ, కృష్ణా జిల్లాకు కానీ, కనీసం ఈ రాష్ట్రానికి కానీ జరిగినటువంటి మేలేమీ లేదు. అట్లాగే ఆయన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క బ్రోకర్గా వ్యవహరిస్తూ మరి ఆ కార్యక్రమాలు మాత్రమే చూసేవాడు. సో అట్లాగే ఏదో సొంత విమానాల్లోనూ, రోల్స్ రాయ్స్ కార్లోనూ తిరిగితే ఈ సందుల్లో ఇక్కడ తిరిగే పరిస్థితి లేదని తిరిగి పాపం ఇక్కడికి వచ్చాడు. మా ఆసిఫ్ భాయ్ అఖండ విజయంతో గెలవడం ఖాయం. ఏదైతే ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఉన్నాడో భారీ మెజార్టీతో మా ఆసిఫ్ భాయ్ గెలుస్తాడు, అతను ఓడిపోవడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా తెలిపారు. మతోన్మాదులకి ఇక్కడ చోటు లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నదమ్ములాగా కలిసి ఉంటాం. అందరూ ఒక ఏకభావంతో అందరం కలిసిమెలిసి ఉంటాం. మీరందరూ గ్రహించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు చేయాలి. ఏదో ఎవరో వస్తారు, వలసలుగా వెళ్ళిపోతారు. కానీ స్థానికుల్ని మీరు ఎన్నుకుంటే మీకు కూడా ఏదైనా అవసరాలకి అనుగుణంగా మేము పనిచేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజల్లో ఉంటాను, ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తాను. ఏదైతే అభివృద్ధి, సంక్షేమం ప్రజల వద్దకు తీసుకెళ్ళి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా మేము ముందుంటామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం జెండా రెపరెపలాడడం ఖాయం. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ఆ దేవుడి దయతో అని చెప్పేసి చెప్పడం. మోడీ గారు బొమ్మ చూపించేసేసి నాకు ఓటు అంటే ఇక్కడ మోడీ గారు ఏం చేయలేదండి. ఇక్కడ చేస్తే స్థానికులు ఏమైనా పని చేయాలా? మోడీ గారు ఈ డివిజన్ కోసం ఏం చేయాలా? ఎక్కడ దాకిందో నార్త్ ఇండియన్స్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇలాగే నాకు వేసిన జైన్ కార్పొరేషన్ చైర్మన్ వేశారు. నేను నార్త్ ఇండియన్ని. జగన్ గారు యావత్ దేశంలో ఫస్ట్ టైము నార్త్ ఇండియన్కి ఇక్కడ ఒక కార్పొరేషన్ వేసేసేసి దానికి సీట్ కేటాయించడం జరిగింది, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా. కాబట్టి ఇక్కడ స్థానికులు కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుతో పాటు ఉంటారు, అంతేగాని మోడీతో పాటు లేకపోతే కమలం గుర్తుకో ఓటు వేయరండి. ఈ ద్వారా చెప్పదలుచుకుంటే ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళు కొన్ని విషయాలు గమనించుకోవాలా. ఇక్కడ వాళ్ళు వచ్చి కూడా ఏం చేయలేరు. ఉత్త డబ్బు ఉంటే మాత్రం ఓటు వేయకూడదండి. సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై సిఐడి చీఫ్ రఘురాం రెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పత్రాల దహనంపై సీఈఓకు కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సిట్ కార్యాలయ సిబ్బంది పలు పత్రాలు దహనం చేయడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో పలు డాక్యుమెంట్లను అక్కడి సిబ్బంది దహనం చేయటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ డాక్యుమెంట్లను తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారని చెప్తున్నారు. ఆ వీడియోలను తమకివ్వాలని స్థానికులపై సిఐడి ఒత్తిడి తెస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. సిట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెప్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది.
హెరిటేజ్ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర పత్రాలు అందులో ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్లో ఎలా వచ్చాయో చెప్పాలని లోకేష్ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగామన్నారు. ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. ఎవరి ఉత్తర్వులతో పత్రాలు తగలబెట్టారు డీజీపీ చెప్పాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పత్రాలు దహనం చేశారని, తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు. ఈరోజు ఏదైతే కీలకమైన పత్రాలు దహనం చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ కార్యాలయం అయితే కూర్చోబెట్టారో, లోకేష్ బాబుని ఎక్కడైతే విచారణ చేశారో అదే కార్యాలయంలో ఈరోజు ఉదయం హెరిటేజ్కి సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రామకృష్ణారెడ్డి పెట్టిన కంప్లైంట్లు ఇవన్నీ కూడా, ఆ పత్రాలన్నీ కూడా అక్కడ తగలబెట్టే కార్యక్రమం దహనం చేస్తూ ఉన్నప్పుడు మీడియా అంతా కూడా ఇవి మొత్తం ప్రపంచానికి బయటకు వచ్చాయి. బ్రహ్మం చౌదరి స్పాట్లో అక్కడ ఉండటం, తెలియటం, ఈ వాస్తవాలను బయటకు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదైతే సిట్ కార్యాలయంలో జరిగిందో రేపు సెక్రటేరియట్లో జరగబోతుంది. పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే పత్రాలు తగలబెట్టారు, ఏ విధంగా డాక్యుమెంట్లు తగలబెట్టినట్టు వాస్తవాలన్నీ కూడా మీడియాలో మనం చూసాము. ఇక్కడ కూడా ప్రభుత్వం ఓడిపోతుందని అర్థమైంది. కీలకమైన అధికారులు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా వాళ్ళు పెట్టిన తప్పుడు కాగితాలు, వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులు, వాళ్ళు పెట్టిన తప్పుడు డాక్యుమెంట్లు అన్నీ కూడా తీసి తగలబెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగానే ఈరోజు సిట్ కార్యాలయంలో ఈ దొంగతనం బయటపడింది. 3 పార్టీలు సమన్వయంతో పనిచేసి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని తూర్పు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలిపారు. ఓటర్లను అయోమయానికి గురిచేసే విధంగా వైఎస్ఆర్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉన్న అపోహలు అన్నీ పోగొట్టి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల డివిజన్ స్థాయి ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేత అమ్మిశెట్టి వాసు, బీజేపీ నేత నాగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు 3 పార్టీలకు చెందిన డివిజన్ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ డివిజన్ స్థాయి నుండి 3 పార్టీల నేతలను సమన్వయం చేసేందుకే ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో 3 పార్టీలు ఒకే మాట మీద నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైసీపీ ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ప్రజలకు ఉన్న అపోహలన్నీ పోగొట్టి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా పనిచేసి వాళ్ళకి అన్నింటిలో ఉన్న పెన్షన్దారులకి ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు ఏ విధంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది, అదేవిధంగా ఈ ఇళ్ల పట్టాల గురించి ఏ విధంగా అపోహలు ఉన్నాయో వాటిని తొలగించడానికి, అదేవిధంగా అమ్మ ఒడి కంటే బ్రహ్మాండమైన స్కీము తల్లికి వందనం ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా రేపు ఎన్నికల్లో సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ప్రతి డివిజన్ నుంచి చక్కటి బూత్ ఏజెంట్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఇక ఎన్నికలు ఇంకా కేవలం 4 రోజుల్లోపే జరగబోతూ ఉన్నాయి. అందువల్ల ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పెట్టుకుని డివిజన్లో మేమందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులేగా, ఒక పార్టీ వాళ్ళగా పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు ఒక మోటివేషన్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సందేశం పంపించే విధంగా ఈ మీటింగ్ జరపడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. మరి ఏ విధంగా మనం జనంలోకి వెళ్ళాలి, ఏ విధంగా ఈ పెన్షన్ గురించి కానీ, అమ్మఒడి గురించి కానీ, గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా చెప్పాలి, ఇప్పుడు నెక్స్ట్ మనం కూటమి గెలవగానే మనం ఇచ్చే హామీల గురించి వివరించడానికి మరి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని పార్టీల డివిజన్ కమిటీ, డివిజన్ అధ్యక్షులు కూడా కలిసికట్టుగా ఒక అన్నదమ్ములుగా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. మరి వైసీపీ ప్రభుత్వం గాలి వార్తల్ని, మరి కొన్ని ఫేక్ న్యూస్ని వదులుతూ మరి జనసేన, టీడీపీ, బీజేపీ మధ్యలో గొడవలు పెట్టడానికి సృష్టిస్తుంది. అవన్నీ కూడా మా పార్టీ 3 పార్టీలు కూడా గమనించే ఉన్నాం. ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, పోటీ చేస్తున్నారో, వాళ్ళ 50,000 ఓట్లతో ఓడించడానికి 3 పార్టీలు కూడా కలిసి ప్రజలందరి మద్దతుతో ఓడిస్తాం. 50 రోజుల్లో నువ్వు గెలవు ఈ రకంగా ఉంటే అని చెప్పేసి తెలియపరిచారు. ఏదైనా 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు
డెవలప్మెంట్ ఖర్చు పెట్టి 10 రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకంగా 10 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెట్టి 90 రూపాయల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రజలందరూ బుద్ధి చెబుతారని, ఈ యొక్క అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని, రేపు డిసెంబరు మే 13 జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటేసి ఈ యొక్క జనసేన టీడీపీ జనసేన భాజపా బలపరిచినటువంటి గద్దె రామ్మోహన్ గారు చిన్ని గారిని అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్కి మందుబాబుల పైన ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలను తాగుబోతులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బోండా ఉమ మందు తాగడం మానేయాలని కోరారు. మందు అంటే హెల్త్ డ్రింక్ అని తెలుగుదేశం చెప్పిందన్నారు. చంద్రబాబు కత్తి గుర్తు పెట్టుకోవాలని, వెన్నుపోటుకి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని 1వ డివిజన్ లెనిన్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేశారు. ప్రజలతో మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలోనే డివిజన్ అభివృద్ధి జరిగిందని, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని, ఇప్పటికీ ఈ డివిజన్లో 5 సార్లు పర్యటించారని, నిరంతరం ప్రజలలో ఉంటున్నారని, గెలుపు మాత్రం ఖాయమని అన్నారు. గతంలో అభివృద్ధి గాలి కొదిలేసిన మైసూర్ బోండా ఇప్పుడు ఓట్లు వెయ్యండి అభివృద్ధి చేస్తా అంటున్నాడని విమర్శించారు. బోండా మా కుటుంబం ఎక్కడ నివాసం ఉంటున్నారో బోండా సుజాత సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీరు ఉండేది తూర్పు నియోజకవర్గం కాదా అని ప్రశ్నించారు. గతంలో పోటీ చేసినప్పుడు మీరిచ్చిన అఫిడవిట్లో కూడా తూర్పు నియోజకవర్గం చిరునామా పెట్టారని ఒకసారి చూసుకోవాలని సూచించారు. బోండా ఉమాలాగా తాను జనాలకు డబ్బులు ఎగ్గొట్టి తిరుపతి పారిపోలేదన్నారు. తాను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తానని అన్నారు. నీ గురించి అలా మాట్లాడకూడదని చెప్పి ఆలోచన తాగుతున్నా తప్ప నేను మాట్లాడాను తల్లి. పొరపాటును కూడా మీరు బయటకు కూడా రాలేదు తల్లి. దయచేసి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు చూద్దాం. రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి కదా తల్లి. తప్పకుండా మీ ఆయన్ని ఓదాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో తల్లి. మీ ఆయన్ని ఓదాల్సిన తప్పదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అవి. నువ్వేం చేసావంటే మీ ఆయన్ని సమర్థించుకున్నావు. మీ కుమారులను కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. నువ్వు ఫస్ట్ కుటుంబాన్ని కంట్రోల్ పెట్టాలి. నువ్వు కుటుంబాన్ని కంట్రోల్ పెట్టిన తర్వాత బయట వ్యక్తుల గురించి మాట్లాడదు. కుటుంబం నీ కంట్రోల్లో ఏం లేదు తల్లి. ఉంటే మీ కొడుకులు బైక్ రేసులు చేస్తారా? ఇంట్లోనే మన అన్న మైసూర్ బోండా మందు కొడతాడా? తల్లి ఇవన్నీ గుర్తుపెట్టుకో తల్లి. దయచేసి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాడితే బాగుంటుందమ్మా. ఏమనుకోబాకమ్మా. నేను చెప్పకూడదు, అసలు మీ గురించి ఎత్తకూడదు అనుకున్నా నేను. కానీ మీరు కొంచెం ఎక్కువగా నా గురించి స్పందిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతోనే అమ్మా నేను ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడే ఉంటాను. మీలాగా దొంగ డ్రెస్సులో ఓట్లు మార్చుకున్నాము నేను ఎప్పుడు కూడా. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రతిష్టాత్మక ఐఎస్బీ కోర్సును పూర్తి చేశారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసంపై తనకున్న మక్కువతో ప్రతిష్టాత్మక ఐఎస్బీ చదవాలనే కోరికతో ప్రవేశ పరీక్ష రాసి హైదరాబాద్ క్యాంపస్లో సీటు సాధించారు. వంశీ ఎమ్మెల్యేగా తీరిక లేకుండా ప్రజాసేవ చేస్తూనే విద్యాభ్యాసం కొనసాగించారు. అత్యుత్తమ ప్రతిభతో రాణించి దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసిన వంశీమోహన్ ఈరోజు మొహాలీ ఐఎస్బీ క్యాంపస్లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పట్టా అందుకున్నారు. చదువులో అత్యుత్తమంగా రాణించేవారు ఐఏఎస్లు, ఐపీఎస్లకు సైతం తీరని కలగా ఉండే ఐఎస్బీని విజయవంతంగా పూర్తి చేసి పట్టా అందుకోవడంపై రాజకీయ ప్రముఖులు, అభిమానులు వంశీమోహన్కు అభినందనలు తెలుపుతున్నారు. దేశానికి ఆహార భద్రత కల్పిస్తూ పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తున్న రైతుల పరిస్థితి గొర్రెతోక బెత్తెడు అన్న చందంగానే ఉందని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. రైతులు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలని, అవి లేకపోవడం వల్లే ఆదాయం లేక రుణభారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, భారత రైతాంగం కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తుకుంటున్నా ఇప్పటికీ సరైన న్యాయం జరగడం లేదన్నారు.
గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు వడ్డే శోభనాద్రేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఎంఎస్ సోమనాథ్ కమిషన్ రైతులు పండించే పంటలకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించడంతో పాటు చట్టబద్ధత కల్పించాలన్నారు. అప్పుడే రైతుకు కొద్దో గొప్ప ఆదాయం చేకూరి గౌరవంగా జీవిస్తారని సిఫార్సులు చేసినా ఇప్పటికీ ఆమోదం తెలపలేదన్నారు. దీనిపై ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. అనేక మంది రైతులు ఉద్యమంలో తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి మనసు అంగీకరించలేదన్నారు. రైతులకు ₹1 కూడా రుణమాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించటం, ₹2 లక్షల రుణమాఫీ వంటి అనేక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ కలిసి ఆమోదించారన్నారు. పండించే పంటలకి సోమనాథన్ కమిషన్ సూచించినట్లుగా C2 + 50% చట్టబద్ధ మద్దతు ధర ఇస్తాము అని చెప్పి ప్రకటించింది. అట్లాగే ₹2 లక్షల మేరకు వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఉపసంహరించడం, అట్లాగే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల ఖాతాలోకి 30 రోజుల లోపల ఇన్పుట్ సబ్సిడీ సహకారం అందేటట్టుగా, అట్లాగే వ్యవసాయ ఉత్పత్తుల మీద GST తొలగించడంతో పాటు రైతు ప్రయోజనాలు కాపాడే విధంగా ఎగుమతి దిగుమతి విధానాన్ని రూపొందిస్తామని చెప్పి చాలా మంచి నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఎన్నికల ప్రణాళికలో. విజయవాడ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విసిగిపోయారని, ఎప్పుడు ఈ మోదీ జగన్ ప్రభుత్వాలను గద్దె దించాలనే కసితో ఉన్నారని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు తెలిపారు. మోదీతో జతకట్టి టీడీపీ వైఖరిని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం మోడీ చేస్తే మూడోసారి మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారని ప్రశ్నించారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్ కాలనీ 4వ లైన్ రైల్వే ట్రాక్ వద్ద సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జగన్, మోడీ ప్రభుత్వాలు విజయవాడను సర్వనాశనం చేశారన్నారు. అమరావతి రాజధానిని 3 ముక్కల రాజధానిగా అస్తవ్యస్తం చేశారన్నారు. ప్రజలు పనులు లేకుండా అవస్థలు పడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. ఉపాధి కల్పించే సంస్థ ఒకటి కూడా రాలేదన్నారు. రైల్వే స్టేషన్ అమ్మకాన్ని పెట్టి నాశనం చేస్తున్నారని, మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కమ్యూనిస్టులను బలపరుస్తున్నారని చెప్పారు. మోడీ ప్రభుత్వానికి అన్న సంస్థలు లొంగిన పరిస్థితుల్లో సిపిఎం, సిపిఐ ఇండియా కూటమి తరపున పోరాటం చేస్తోందన్నారు. విజయవాడలో ఏ తరగతి ప్రజలు సంతృప్తిగా లేరు. వ్యాపారాలు కూడా డీమార్టు, రిలయన్సు, ఇతర కంపెనీలు రావడంతో వాళ్ళు దెబ్బతిన్నారు. విజయవాడలో రైల్వే స్టేషన్ అమ్మకానికి పెడుతున్నారు. రైల్వేని నాశనం చేస్తున్నారు. ఆటోనగర్ దాదాపు మూతపడే పరిస్థితిలాగా ఎక్కువ సంస్థలు ముందుకు వచ్చేసినాయి. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏ తరగతి బాగున్నారు? అటు అసంఘటిత కార్మికులకి పనులు లేవు, అటు స్కీమ్ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్లకి పర్మనెంట్ చేస్తానని నమ్మించి ప్రభుత్వాలు మోసం చేసినాయి. అందుకే విసిగిపోయినటువంటి జనం వాళ్ళు మన తరపున మాట్లాడేవాళ్ళు కావాలి, గొంతు విప్పేవాళ్ళు కావాలని ఎదురు చూస్తున్నారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని తరగతుల ప్రజలు సిపిఎంని, కమ్యూనిస్టుల్ని బలపరుస్తున్నారు. అందుకే మోడీ ప్రభుత్వానికి అందరూ లొంగిపోయిన ఈ టైంలో కమ్యూనిస్టులు, ఇండియా వేదిక పార్టీలు రాష్ట్రం కోసం, దేశం కోసం పోరాడుతున్నాయి అనే ఉద్దేశంతో వారు కూడా మద్దతునిస్తూ ఉన్నారు. అందుకని అన్ని వర్గాల నుంచి ఈ రోజున స్పందన వ్యక్తమవుతూ ఉంది. పార్టీలకు అతీతంగా పనిచేసే అభ్యర్థులకు ఓటేస్తాం, నీతివంతమైన అభ్యర్థులకు ఓటేస్తామని వారందరూ చెప్తా ఉన్నారు. అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎంని గెలిపించాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఎన్డీఏ తరపున ఏ టీమ్గా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, బి టీమ్గా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. దేశం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని, వైసీపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు.
ఎన్డీఏ తరపున ఏ టీమ్గా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, బి టీమ్గా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద బిల్లులకు మన రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ 2 మద్దతిచ్చాయని, అందువల్లే ఈ పార్టీలు బీజేపీకి ఏ, బి టీములుగా ఉన్నాయని మండిపడ్డారు. స్థానిక 41వ డివిజన్ దర్గా ప్రాంతంలో జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజలకు, దేశానికి కలిగే ప్రయోజనాలను, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి, వైసీపీకి ఓటు వేస్తే కలిగే అనర్థాలను వివరించారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకవైపు దేశ ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, ఎయిర్లైన్స్, పోర్టులు వంటి వాటిని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు సిఏఏ, ఎన్ఆర్సీ వంటివి తీసుకొచ్చిందని మండిపడ్డారు. వ్యక్తులలో స్థానికంగా విజయవాడ నగర సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వాడిని, కార్పొరేటర్గా పనిచేసినటువంటి వాడిని, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల్లో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నగర కార్యదర్శిగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల కష్టాలు తెలిసినటువంటి వారిని ఓటు వేసేటటువంటి ముందు పనిచేసే వారికి అవకాశం కల్పించమని చెప్పి, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని చెప్పి ఈ సందర్భంగా కంకి కొడవలి గుర్తు మీద నాకు ఓటు వేసి గెలిపించమని చెప్పి ఇదే సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. జీకే అంటే జి కోటేశ్వరరావు, జీకే అంటే మాకు ఓకే అని చెప్పి ప్రజల నుంచి మంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఇదే సందర్భంగా మేము చెప్పేటటువంటిది ఓట్ ఫర్ వర్కర్, పనిచేసే వారికి ఓటు వేయమని చెప్పి, కంకి గొడవల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో పార్లమెంటుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా తమ కళాశాలలో వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్నామని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. తమ కళాశాలలో ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సత్యనారాయణపురంలోని కంచి కామకోటి వారి సాంప్రదాయ కళాశాల ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ కంచి కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వారిచే కాంచీపురంలో నిర్వహింపబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో 2024-25వ సంవత్సరానికి గాను ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్ మరియు ఇతర యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన వారికి స్కాలర్షిప్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాకాహార భోజనం, జిమ్ము, ఆధునిక క్రీడాస్థలం, చక్కని హాస్టల్ వసతి సౌకర్యాలు, ప్లేస్మెంట్లు, అధునాతన పరిశోధన అవకాశాలతో పాటు యోగా, ఆయుర్వేదం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన పలు అంశాలలో శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లల కోసం ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం కంచి కామకోటి ఘటిక స్థానం చీఫ్ కోఆర్డినేటర్ యామిజాల నరసింహమూర్తి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో వేదం చదువుకునే బ్రాహ్మణ విద్యార్థులకు వైదిక విద్యతో పాటుగా ఆంగ్ల విద్య, సాంప్రదాయ విద్య అనగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ కూడా ఉచితంగా బోధించే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, కళాశాలలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో సాంప్రదాయ కాలేజీ ప్రిన్సిపల్ పద్మావతి, శారదా కాలేజీ కార్యదర్శి రామనారాయణ, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమే కాక విజ్ఞాన కేంద్రంగా కూడా ప్రాచీన కాలం నుంచి వెలసిల్లుతోంది. దానికి ఆ పూర్వశోభని అంటే పూర్వకాలంలో ఘటికాస్థానం అనే పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉండేదని కామకోటి పీఠాధిపతులు మహాస్వామి వారిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శిలాశాసనాల ద్వారా తెలుసుకుని మళ్ళీ ఆ వైభవాన్ని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆశించారు. ఆ ఆశయానికి అనుగుణంగా ఆయన శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ విశ్వవిద్యాలయం స్థాపనకై కృషి చేసి
స్థాపించారు. విశ్వవిద్యాలయం 1994 సంవత్సరం నుంచి అది ప్రారంభించింది, దాని కార్యక్రమాలను ప్రారంభించింది. सर कांचीपुरम श्री चंद्रशेखरेंद्र सरस्वती विश्व महाविद्यालय डीम्ड टू बी यूनिवर्सिटीలో అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెన్ అయింది. యూనివర్సిటీ వెబ్సైట్ www.kanchiuniv.ac.in దాంట్లో అప్లికేషన్స్ అన్ని అడ్మిషన్ ప్రాసెస్ ఆన్లైన్లో జరుగుతుంది. సో అడ్మిషన్స్కు నో డొనేషన్, నో క్యాపిటేషన్ ఫర్ ఎనీ కోర్స్. అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మెరిట్. సో మా మార్క్స్ పెట్టి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తాము. సో మనకు ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ కూడా ఏం పేమెంట్ లేదు. సో అప్లై చేసుకుంటే మెరిట్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని కౌన్సిలింగ్ ద్వారా వీ హ్యావ్ అవర్ ఓన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆన్ మెరిట్ మనం సీట్స్ వచ్చి ఇస్తాం. సో వీ హ్యావ్ వెరీ గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్తాము. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్కు ప్రియారిటీ. కాన్సన్ట్రేషన్లో కేజీ టు పీజీ కార్యక్రమం అంటే ఎల్కేజీ నుంచి కాదు, కానీ తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలు ఉండాలి కాబట్టి హై స్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ప్రస్తుతం ఈ వేదాభ్యాసం చేస్తూ ఇంగ్లీష్ విద్య రావట్లేదో, ఈ పౌరోహిత్యం కానీ అర్చకత్వం కానీ ఈ వేదం కానీ నేర్చుకుంటున్న పిల్లలకి ఇంగ్లీష్ విద్య సౌలభ్యం ఉండట్లేదన్న భావంతో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మగపిల్లలందరికీ కూడా ఒక పూట ఆంగ్ల విద్య అంటే 10th క్లాస్ వరకు 10th క్లాస్ కోర్సులు, ఇంటర్మీడియట్ అంతా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తోటి ఆ కోర్సులు చదివిస్తూ మధ్యాహ్నం పూట వేదము, స్మార్తము, ఆగమము ఇటువంటి మన పిల్లలు చాలా 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 షైన్ అవుతున్నారు. వాళ్ళు ఎన్నో వాళ్ళకి తెలియని విషయాలన్నీ నేర్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు మంచి ఉద్దేశంతో చేర్పించినందుకు వాళ్ళకు కూడా మంచి ఆనందమైనటువంటి వాళ్ళు అలవాట్లు అవన్నీ నేర్చుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ. స్కూల్లో మన కాలేజీలో హాస్టల్ సౌకర్యంతో పాటు విద్య అవన్నీ కూడా ఉచితంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోట్లకు పడగలెత్తిన ధనవంతులు విజయవాడ నగరానికి వస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ విమర్శించారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన తమ్మిన పోతురాజు రాజకీయ వారసులుగా ఎన్నికల బరిలో దిగిన కోటేశ్వరరావును పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గెలిపించాలని కోరారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో నగర కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ తమ్మిన పోతురాజు 42వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి తమ్మిన పోతురాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అస్పృశ్యతను రూపమాపిన గొప్ప సంఘ సంస్కర్త తమ్మిన పోతురాజు అని దోనేపూడి శంకర్ కొనియాడారు. పాతబస్తీ అభివృద్ధి చెందింది అంటే తమ్మిన పోతురాజు కృషి, ఆయన విజన్, దార్శనికతే ముఖ్య కారణమన్నారు. పాతబస్తీ అభివృద్ధి చెందింది అంటే ఆనాడు కామ్రేడ్ తమ్మిన పోతురాజు గారు చేసేటువంటి కృషి, వారి యొక్క దార్శనికత, వారి యొక్క విజనే దానికి కారణమని చెప్పేసి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము సగర్వంగా చెప్తున్నాం. పార్టీ నిర్మాణంలోనూ ప్రజాసేవలోనూ ఒక అంకిత భావం, నీతి నిజాయితీ. వారు చనిపోయిన తరువాత మరి చాలా పేదవాడిగా ఆయన ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి. చివరి దశలో పాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక సాధారణ పేషెంట్ లాగానే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మహానాయకుడు, త్యాగశీలి, డబ్బు లేనటువంటి వాడు, నిరుపేద సామాన్యుడు. ఆయన చనిపోతే ఆయనకి సొంత ఇల్లు లేదు చనిపోయిన తర్వాత. కాబట్టి కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీయే విరాళాలు సమకూర్చి ఆ పేద ప్రజల నాయకుడికి, ఆ మహానాయకుడికి ఒక ఇల్లుని ఆ కుటుంబ సభ్యులకు కొనిపెట్టినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. దట్ ఈజ్ కామ్రేడ్ తమ్మిన పోతురాజు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ వారసులు అందించిన జెండాను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. తమ్మిన పోతురాజు 1952లో మొట్టమొదటిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది పేద ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. ధనార్జనతో రాజకీయాలను వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని కోటేశ్వరరావు విమర్శించారు. తమ్మిన పోతురాజు అందించిన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ జెండాను ముందుకు తీసుకువెళ్తామని నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు.
చేసుకోవాలనేటటువంటి వ్యక్తులు ఒక పక్కన ఉన్నటువంటి తరుణంలో ఇవాళ పోతరాజు గారు మాకు అందించినటువంటి స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది, ఒక పోతరాజు గారు లాంటి నాయకుల్ని అలాగే ఈ యొక్క గెలిపించినటువంటి మీరు అదే కోవలో పనిచేసేటటువంటి కమ్యూనిస్ట్ అభ్యర్థుల్ని ప్రశ్నించేటటువంటి గొంతుని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు 42వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ రోజున నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 42వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు. మార్వాడి యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ డీన్ డాక్టర్ ఆర్ శ్రీధరన్ తెలిపారు. అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయని, తమ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. విజయవాడ లబ్బిపేటలోని హోటల్ వివంతా గేట్వే సమీపంలో మార్వాడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీసును నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ డీన్ డాక్టర్ ఆర్ శ్రీధరన్, సౌత్ ఇండియా మార్కెటింగ్ ప్రతినిధి వెంకట్ వినయ్ చౌదరి తదితరులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మంచి కోర్సులను అందించేందుకు ముందుకొచ్చామని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రాణించడానికి యూనివర్సిటీలో ఇచ్చే బోధన మరియు స్కిల్స్ దోహదపడతాయన్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న తమ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. First time also we got A+, and second time also we got A+, and another important thing is our university has been declared as a center of excellence by Gujarat government. We have got certain amount of autonomy to deal with academic matters. So only 6 or 7 universities in the state are declared as center of excellence. In that I am proud to say that Marwadi University is one among them. Now we have got separate verticals, lot of verticals of courses which are available with Marwadi University. I mentioned about engineering. Engineering offers more than 7 to 8 branches in engineering. We got a management offering programs like BBA, BCom and MBA, MCom, business analytics and so on. We also have computer applications offering computer applications. అయిపోయింది మార్వాడి యూనివర్సిటీ. ఎందుకు ఇంతమంది పిల్లలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అని మనం చూసుకుంటే మనం మాత్రమే కాదండి, దాదాపుగా 53 కంట్రీస్ నుంచి పిల్లలు అక్కడ చదువుతున్నారు. అంటే ఇంతమంది పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్న అంశం ఏంటి అని మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే టీచింగ్ అండి. మెయిన్గా ఇప్పుడు పిల్లవాడిని మనం రేపు పొద్దున గ్లోబల్ ప్రొడక్ట్ చేయాలి అంటే సబ్జెక్ట్ లేకుండా సర్టిఫికేట్ చేతిలో ఉండటం వల్ల యూజ్ ఉండదు. మార్వాడి యూనివర్సిటీ ఆ పాయింట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ అదర్ విషయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా చాలా స్ట్రాంగ్ ఫ్యాకల్టీ బేస్ ఉన్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విముదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విజయవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. దర్శిని ఫేమ్ శాంతిప్రియ, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ ఫాస్ట్ ప్రెసిడెంట్, విముదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ విజయవాడ సిఎండి దుర్గాప్రసాదరావు, హెల్త్ అండ్ వెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్చంద్ తదితరులు ఉగాది వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు అమరావతి కన్వెన్షన్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక రంగాలలో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తామన్నారు. ఈ వేడుకలలో అందరూ పాల్గొనాలని కోరారు. శాంతిప్రియని గెస్ట్గా పిలవడం జరిగింది. రేపు అలాగే విద్య, వైద్యం, అలాగే సామాజిక కార్యక్రమాల్లో సేవలు అందించిన ప్రముఖులకి ఉగాది పురస్కారాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా అమరావతి కన్వెన్షన్లో చేస్తున్నాము. దానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి శాంతిప్రియ గారు, అలాగే నగరంలోని దర్శిని మూవీ ఫేమ్ హీరోయిన్ అండి మేడం గారు. ఈ ఉగాది వేడుకల్లో నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. టుమారో 4 to 9 జరగబోతున్న ఉగాది వేడుకల్లో మీరందరూ వచ్చి కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. విజయవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ అండ్ విముద ఫైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా నిర్వహించబోయే ఉగాది వేడుకలకు హైదరాబాద్ నుంచి దర్శిని ఫ్రేమ్ హీరోయిన్ శాంతిప్రియ గారు విచ్చేశారని
రేపు నగరంలో ప్రముఖులకు విద్య, వైద్య, సామాజిక రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తించి వారికి శాంతిప్రియ గారి చేతి మీద పురస్కారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకి విజయాలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.